ఇవాళ సాయంత్రం ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. మైసూరులో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ప్రజల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు మైసూరులోని ఒక ప్రైవేట్ ఫామ్ లో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. నిన్న మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్టుతో ఎస్ జానకి తుది శ్వాస విడిచారు. 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడిన లెజెండరీ సింగర్ ఎస్ జానకి ఇక లేరన్న వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎస్ జానకి మృతికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అందగాడికి తోడు చలిగాలి రమ్మంది సంద పొద్దల కాడ సంపంగిన వింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది సంద పొద్దల కాడ సంపంగిన వింది అందగాడికి తోడు. ఇవాళ సాయంత్రం ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. మైసూరులో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ప్రజల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు మైసూరులోని ఒక ప్రైవేట్ ఫామ్ లో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. నిన్న మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్టుతో ఎస్ జానకి తుది శ్వాస విడిచారు. 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడిన లెజెండరీ సింగర్ ఎస్ జానకి ఇక లేరన్న వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎస్ జానకి మృతికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇవాళ సాయంత్రం ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. మైసూరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. మరి ప్రజల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు.